ఫ్రెండ్స్ చూడండి, పొద్దున్న పూట మా ఇంట్లో డైలీ అయితే అంబలి ఉంటుంది. కృష్ణవేణి అంబలి అయితే రెడీ చేస్తుంది. వంటలు ఏమేమైనాయి ఒకసారి చూపెట్టు. ఇది అన్నమా? ఇది పప్పు కూర. పప్పా? దీంతో పాటు రైతా, తొక్కు అంటారా? పచ్చడి. ఇది చూడండి ఫ్రెండ్స్, పచ్చడి ఉన్నది. మామిడికాయ పచ్చడి, అంబలి, ఈ మూడు అయితే కాంబినేషన్లా తినుడు. అన్నంతో పాటు తినవచ్చు, లేకపోతే అంబలితో ఇట్లా తినుకుంటా తాగవచ్చు. ఒక్కొక్క ముక్క తినుకుంటా అంబలి తాగవచ్చు. గైస్, పాప అయితే పడుకొని ఉన్నది. ఇటు చూపిస్తారండి. చూడండి, పాప అయితే ఎప్పటికీ పడుకునే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాన్ పెట్టించినాం పాపకైతే. అన్నమా? ఎవరికి అన్నం ఎవరికి ఇస్తావు? నాన్నమ్మకి ఇస్తావమ్మా? అంబలి మెల్లగా అట్లా పట్టవద్దు ఎప్పుడు కానీ. వేడి ఉన్నదని. అదే వేడి ఉన్నదని అయితే అది ఒకవేళ స్లిప్ అయితే ఫస్ట్ అంబలి ఇస్తావా? బాగా వేడి ఉన్నది. మమ్మీ లేచింది. ఇక్కడ ఉంచు ఫ్యాన్కి. అగో మమ్మీ కూలర్ ఫ్యాన్కి పడుకున్నది. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. సిగ్గుపడుతుంది. లేచుడు హుషారుగా లేచింది. మరి ఏడుస్తుందో ఏమో. లేవమ్మా, బుట్ట బొమ్మ తల గోకుతాంది. ఆకలి అయితే లేదా నీకు? బేబీ కటింగ్ చేపిద్దాం బా. గైస్, అంబలి వేడి ఉన్నదట, అందుకే ఈ ఫ్యాన్కి పట్టమంటుంది మా నాన్నమ్మ. అయితే వాడుతున్నా. మమ్మీ అంబలి తాగుతావా? వేడిగా ఉన్నది. ఎవరిని బెదిరిస్తున్నావు? అట అది చూడు, నీ పోరి దండి అవుతుంది, బెదిరిస్తుంది. అని చెప్పాను అంతే. ఉల్లిగడ్డకు వస్తున్నావు? నాకు కొన్ని. మమ్మీ నువ్వు తింటావు ఉల్లిగడ్డ? ఉల్లిగడ్డ తింటావా? అది తింటావు? సరే తిను. కొన్ని ఇది తక్కువ ఇయ్యవు. ఇటే అది షేర్వా. దాన్ని ఏమంటారు? షేర్వాని. చికెన్ షేర్వానా?
ఇట్లా జుట్టు ఇడిసి ఎట్లా కనబడుతున్నా తెలుసా? సేమ్ ముసలమ్మ లెక్కల్ని. అవునా లేదా? ఏమో నాకు తెలుసా. సేమ్ టు సేమ్ ఎట్లా కనబడుతుంది చెప్పండి ఫ్రెండ్స్. కృష్ణవేణి ముసలమ్మనేగా. ఆగో నువ్వు తింటావు. తింటా. అంబలి, ఉల్లిగడ్డ, పప్పు, అన్నం. ఏమైంది? పచ్చడి ఏమైంది? అర్థం. తిన్నావా? నాకు నా దగ్గర తినవు కానీ మమ్మీ దగ్గర తింటావు. అగు అంబలి అట. కాలుతాంది బాగా వేడి. వేడి ఉన్నది మమ్మీ. పుయ్యున్నది తిను. ఇది తిను ఆలోపు. మంచిగా ఉన్నదా? టేస్ట్ ఎట్లా ఉన్నది చెప్పు. ఉల్లిగడ్డ వేడి. ఉల్లిగడ్డ పెట్టినావు. పోయిపోయింది. పో నానమ్మ పో. బాయ్. పో పో ఇక ఆడుకుంటా ఉండు పో.